ఆరాధనకు సహాయకరంగా 118వ కీర్తన 24వ వచనం చదువుకుని ధ్యానం చేద్దాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. స్తుతులు అర్పించుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. జీవం కలిగిన దేవుడువైన మీరు మా మధ్యలో ఉన్నారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీకు అంగీకార యోగ్యమైన ఆరాధన మేము చేయగలుగుటకు మమ్మల్ని మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నడిపించి మేము ఆరాధన చేస్తుంటుండగా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు తెలియజేసుకుంటుండగా అంగీకరించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమె. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనలు 118వ కీర్తన మధ్య భాగంలో ఉంది. మనం చదువుకున్నటువంటి 118వ కీర్తన 24వ వచనంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము అనే ఈ మాటని మనం చూస్తున్నాం. ఆది యందు దేవుడు 7 దినములను సృష్టించాడు. పగలు రాత్రి వేరు చేశారు. అస్తమయం ఉదయం కలిగినప్పుడు ఒక దినం అని చెప్పారు. ఆ దినములు దేవుడు సృష్టించినటువంటి దినములే. కానీ ఇక్కడున్నటువంటి దినము ఆ దినముల్లోనే ఒక దినముగా మనం చూస్తే ఈ వచనంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, మనుషులు ఏర్పాటు చేసినటువంటి దినము కాదు, ఉన్నవాడైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము. ఈ దినముకున్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మనుషులమైన మనము దేవుని ఎదుట చేసిన పాపానికి రావాల్సిన శిక్ష మన మీద పడకుండా తన సొంత కుమారుని మీద ఆయనే వేసి ఆయనను నలుగొట్టుటకు ఇష్టపడి ఆయన సిలువలో కార్చినటువంటి విలువైనటువంటి రక్తము, పాపము లేనటువంటి రక్తము, ఆ పరిశుద్ధమైనటువంటి దేహాన్ని ఆయన బలిగా అర్పణగా అర్పించి ఆయన మన కొరకు సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి ఆయన లేవడము మనము గమనిస్తుంటున్నాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము అంటే ఆయన పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి దినముగా మనం చూస్తూ ఉంటున్నాం. రెస్ట్ ఆఫ్ ది పాస్ట్ వీక్ అంతా కొట్టుకొని పోవాలంటే క్రైస్తవ జీవితంలో ఆదివారం రోజు అతి ప్రాముఖ్యమైనటువంటిది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయనను ఆరాధన చేసే విషయంలో ఎడబాటు లేకుండా ఆయనను ఆరాధన చేయాలి అని అంటే మన హృదయానికి పవిత్రమైనటువంటి ఆ రక్షణ ఇచ్చినటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడము. మనకు ఒక గొప్ప ఆధిక్యత ఏంటి ప్రపంచంలో అనంటే, మనము నమ్ముకున్నటువంటి దేవుడు మన కొరకు మరణించి తిరిగి ఆయన లేచి ఇప్పుడు కూడా మనల్ని చూస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు, మన ఆరాధన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి జీవము కలిగిన దేవుని ఎదుట మనం ఉన్నాము. ఇంతకంటే గొప్ప ఆధిక్యత ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా దొరకదు. అందుకనే ఇది ఆయన ఏర్పాటు చేసినటువంటి దినము కాబట్టి దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము అనే మాటని మనం చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఆయన లేనటువంటి ఆ సమయంలో అహరోనుగా ప్రధాన యాజకుడిగా ఉంటున్నటువంటి ఆయనను ప్రజలందరూ కూడా మా ఎదుట మాకు కావాలి, మోషే ఏమయ్యాడు అని ప్రశ్నించినప్పుడు ప్రధాన యాజకుడిగా అహరోను దేవుని సన్నిధానంలో ఉన్నాడు. మనము కూడా విన్నాం కదా దేవుని మాటల్ని. సరిగ్గా 30-40 రోజుల క్రిందటనే నేరుగా దేవుని స్వరాన్ని మనము విన్నాము కదా. మీరు ఓపిక పట్టండి అని చెప్పాల్సినటువంటి వాడు మీ దగ్గర ఉన్న చెవులకు పోగులు అవన్నీ తీసుకుని రండి అని చెప్పి ఒక దూడను వారు బంగారంతో పోగరుతో ఆ పోత పోసినటువంటి దూడను, బంగారపు దూడను ఏర్పాటు చేసి వారి మధ్యలో ఉన్నప్పుడు ఆ బంగారు దూడ దేవుడని అహరోనిని అభిషేకం చేయలేదు. కానీ ఆ ప్రజలే దాన్ని చూచిన వెంటనే ఐగుప్తులో నుంచి మనల్ని విడిపించినటువంటి ఈ దేవుడే మన దేవుడు అని చెప్పి, విచిత్రం ఏమిటంటే వాళ్ళు 32వ అధ్యాయం నిర్గమకాండంలో 6వ వచనంలో
వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా నామమున అనేటువంటి మాట మనం రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటించి ఆ యొక్క ఆరాధన అనేది ఎవరికి చేస్తున్నారు? ముందు దూడను ఉంచుకున్నారు, కానీ యెహోవాకు పండుగ చేద్దామని చెప్పి వాళ్ళకున్నటువంటి అలవాట్లను బట్టి దహన బలులు సమాధాన బలులు వాళ్ళు అర్పిస్తూ ఉంటున్నారు. అర్పించిన తర్వాత ఏం చేస్తున్నారు అనంటే, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. తినడానికి త్రాగడానికి అయిన తర్వాత చేసేది ఏంటి? ఆడడానికి లేచారని మనం చూస్తున్నాం. వాళ్ళ యొక్క ఆరాధన విధానం ఎలాగ ఉంది అనంటే, ఆ ఆరాధనలో ప్రభువు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనకిచ్చి, ఇది నా శరీరము ఇది నా రక్తము, దీనిని మీరు తీసుకున్నప్పుడు నాకు జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పాడు. పాత నిబంధనలో కూడా ఆయన ఇచ్చినటువంటి పద్ధతుల ప్రకారంగా ఆ బలులను అర్పించిన తర్వాత వాళ్ళు తినాల్సినటువంటి విధానాన్ని ఏర్పాటు చేశాడు. కానీ వీళ్ళు ఏ రకమైనటువంటి తినడము త్రాగడము చేస్తున్నారు అని మనం చూస్తే, వాళ్ళ ఇష్టానుసారంగా తినడము త్రాగడము ఆడటము విచ్చలవిడి తరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వీళ్ళు దేవుని చేత విమోచించబడినటువంటి ప్రజలు, పాపపు బానిసత్వమైన ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి వీళ్ళు. ఆ పాపపు ప్రాచీన స్థితి వీళ్ళ హృదయంలో ఉంది. దాన్ని తిరిగి వీళ్ళు ఆలోచన చేసి ఆ ప్రకారంగా జీవిస్తే ఈ ఆరాధన ఎంతో సంతోషంగా ఉంటుంది అని వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. 22వ వచనంకి వచ్చేటప్పటికీ వాళ్ళు దుర్మార్గులుగా మార్చబడినట్టుగా మనం చూస్తాం. 25వ వచనంకి మనం వస్తే విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు చేసుకున్నారు అనేటువంటి మాటల్ని మనం చూస్తుంటున్నాం. వీరి ఆరాధన ఎలా ఉందో చూసారా? ఈ నేటి దినాలలో కూడా క్రైస్తవ్యంలో నిజమైనటువంటి ఆరాధన చేసేవాళ్ళు మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పాత నిబంధన పద్ధతి ప్రకారంగా దేవుడు ఆ బలులను అంగీకరించాడు, కానీ వీరు ఆ రకమైన బలులు చేయటం లేదు. వీళ్ళకు నచ్చినటువంటి విధానంలో పాపము చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ దుర్మార్గులుగా మార్చబడుతూ తినడము త్రాగడము ఆడడము ఇలాంటి ఆరాధన చేస్తున్నటువంటి వారినిగా మనం చూస్తుంటున్నాం. మనము ఈ చదువుకున్నటువంటి 118వ కీర్తనలో 24వ వచనంలో, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మనమేం చేయాలి అనంటే ఉత్సహించి సంతోషించేటువంటి వారంగా మనం ఉండాలి. మనం చేసే ఆరాధన జీవం కలిగిన దేవుని ఎదుట దేవునికే మనం ఆరాధన చేస్తూ ఉంటున్నాం. ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు అనేటువంటి ఆ ఆలోచనతోటి ఆయన మీద మన యొక్క మనస్సును కేంద్రీకరించి చెడిపోయినటువంటి నన్ను, పాత బ్రతుకు ప్రాచీన స్వభావము మన హృదయంలో ఉంటుంది. మీరు గమనించండి, ప్రతి పునరుద్ధాన దినమందు ఆదివారం రోజున ఎక్కడ లేని పాడు తలంపులన్నీ మన లోపలికి వస్తాయి. ఎక్కడ లేని గొడవలన్నీ కుటుంబాల్లో సృష్టిస్తాడు వాడు. ఇది ఆత్మీయంగా మెచ్యూర్ అయినటువంటి వాళ్ళు అర్థం చేసుకొని వాటిని అధిగమించి దేవుని ఆరాధన చేయడానికి ఎన్ని ఆటంకాలు ఉన్నాయో కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడున్నటువంటి వీరిలాగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నేను ఆరాధనకి వెళ్ళని రోజు ఆరాధన చేయడానికి అర్హుడు కాదు అనే మనస్సు మనకు పుట్టేటట్టుగా అలాంటి కృత్రిమమైనటువంటి పరిస్థితుల్ని మన మనస్సులో ప్రాచీన స్వభావము కల్పిస్తుంది. దాన్ని అధిగమించి పరిశుద్ధుడైన జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలని మనం చూస్తున్నామంటే, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదుము. దేవుని ఆరాధన చేసే విషయంలో సంతోషం ఉంది, ఉత్సాహము ఉంది. కానీ శరీర రీతిగా, ప్రకృతి రీతిగా, భౌతిక పరమైనటువంటి రకరకాల తినడము త్రాగడము ఆడడము అనేది మాత్రము కాదు. దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరానికి సాదృశ్యం గల ఆ రొట్టె గల పాత్ర మన మధ్యలో ఉన్నప్పుడు, ఆ పాత్రను మనం చూసినప్పుడు ప్రభు పరిశుద్ధమైన నిర్దోషమైన శరీరం ఎలాగున ఏడవబడింది, కొట్టబడింది, గాయపరచబడింది, బాధించబడింది, ఆయన నొప్పిని బాధను అనుభవిస్తూ సిలువలో ఆ బరువైన యవ్వన శరీరాన్ని
వేలాడుతుండగా ఆయన అనుభవించినటువంటి ఆ మనశిక్షని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తానికి సాదృశ్యంలో పాత్ర మన దగ్గర ఉన్నప్పుడు మనము చేసిన పాపాలు కడుగుపడాలంటే ఆయన రక్తము ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకనే దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి ఆయన నలుగొట్టడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి కృపా సత్యములని రెండు తిరుగటి రాళ్ల మధ్యలో విసరబడినటువంటి వాడుగా ఆ యొక్క గెత్సెమనే తోటలో మధ్యలో ఉన్నటువంటి గానుగ, ద్రాక్షల గానుగ ఎలాగైతే ఆ యొక్క ఒలివ పండ్ల యొక్క గానుగ ఎలాగునైతే అది దానికి ఉన్నటువంటి ఆ రసమంతటిని బయటికి విడిపిస్తుందో ఆ రీతిగా ఆయన యొక్క శరీరము సిలువలో రక్తము కార్చడానికంటే ముందే ఆయన చెమట నేలను పడే గొప్ప రక్తపు బిందువులుగా తనను తాను మార్చుకొని మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన ఆ వీధుల్లో ఈడవబడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. సిలువలో ఆయన తన రక్తమంతటిని చివరి బొట్టు వరకు కార్చివేశాడు. శరీరంలో తడి లేకపోగా తన నాలుక దవడును అంటుకుంటూ దాహం అంటే చేదునిచ్చారు. అలాంటి ప్రభు యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క శరీరమును రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ ఇంత ఘోరమైనటువంటి శిక్ష నేను భరించాల్సి ఉండగా నా స్థానంలో నా కొరకు నీవు ఆ శిక్షను భరించి శిక్ష లేకుండా చేసి రక్షణనిచ్చావు. జీవం కలిగిన దేవుడు అయినటువంటి నిన్ను ఆరాధన చేసేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చావు. ఇంతకంటే సంతోషం ఏముంది ప్రభు అని ప్రభువుని ఈ యొక్క దినమందు, ఆయన పునరుద్ధాన దినమందు మనము ఆత్మతో, సత్యంతో, సంతోషంతో, ఉత్సాహంతో ఎవరైనా మన ముఖాలను చూసినప్పుడు, ఇందాక నేను మీకు చెప్పాను కదా, అది అనుభవపూర్వకంగా తెలియచేసేది అనమాట. ఆదివారం వస్తే చాలు, ఆరాధన చేసే సమయం వస్తే చాలు, మన ప్రాచీన స్వభావం బయటపడి వాళ్ళు ఎలాగనైతే తిందాము, త్రాగదాము, ఆడదాము, దుర్మార్గులు అయిపోయారు, విచ్చలవిడిగా తిరిగారు చూసారా, అలాగా ఆదివారం రోజులే అన్నీ వస్తాయన్నమాట. వాటన్నిటిని అధిగమించుకొని ప్రభు దగ్గరకు నేను వెళ్తున్నాను, ఇలాంటి ఆటంకాలు వస్తున్నాయనేటువంటి ఆత్మ జ్ఞానంతో దేవుని సన్నిధికి వచ్చి ఎలాగ ఆయన ఆరాధన చేయాలి. ఎవరైనా మనల్ని ముఖాన్ని చూసినప్పుడు ఇంత సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, ఇంత ఉత్సాహం ఎట్లా వచ్చింది వీళ్ళకి, వాళ్ళు తెచ్చుకున్నారా, దేవుడిచ్చాడని ఆశ్చర్యపడేటట్టుగా దేవుని ప్రజలమైన మనము ఆరాధన చేసేవారంగా ఉండాలి. కృత్రిమమైనటువంటి ఆరాధన మనకు అక్కర్లేదు. దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి ఆరాధన మనం చేసే వాళ్ళంగా మనం ఉన్నప్పుడే ఆ నిజమైన ఆత్మ సంబంధించినటువంటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సంతోషించుదము, ఉత్సహించుదము. ఆ రీతిగా ప్రభువుని ఆరాధన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. తీసివేసినటువంటి ఆ రాయిని అదే మూలకు తలరాయి అయింది. మీరు ఏర్పాటు చేసుకున్న మరణానికి, నరకానికి నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళ నిర్వీర్యం అయిపోయినాయి. ఎవరైతే తీసివేశారో ఆ రాయి మూలకు తలరాయి అయింది. దాని మీద మీరు కట్టబడ్డారు. సియోనును ఈ రాతి మీద నేను కట్టాను, అందులో విశ్వాసం ఉంచడానికి యోగ్యత ఉంది అని యెషయా గ్రంథంలో కూడా 28వ అధ్యాయంలో కూడా మనం ధ్యానం చేస్తాం. కనుక ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, నిజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆరాధనను ప్రభువుకు మనం చేసినప్పుడు మాత్రమే నిజమైన సంతోషము, ఉత్సాహము మనలో ఉంటుంది. అలాగున ఆరాధన చేయడానికి ప్రభు మనలను నడిపించును గాక.